ఈ మధ్య కాలంలో ఒక మహిళ బస్సులో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. నాకు తెలిసి ఆ వీడియో మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి ఆ వీడియో గురించి కనుక మనం చూస్తే, కేరళలో కోజికోడ్ బస్సు అది. అక్కడ దీపక్ అనే వ్యక్తి అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియో పెట్టడంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం నిజంగా కూడా చాలా బాధాకరం. అయితే వడకర ప్రాంతానికి చెందిన షిమ్చితా ముస్తాఫా అనే యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ బస్సు అంతా కూడా రద్దీగా ఉంది. అదే సమయంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే ఉన్న దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆమె ఆ వీడియోలో ఆరోపించారు. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వేల సంఖ్యలో షేర్ అయింది. లక్షలాది మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తిని తిట్టిపోశారు. దీంతో అవమాన భారం తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన కేరళలో పురుషుల భద్రతపై కొత్త చర్చకు దారితీసింది. ఆరోపణ రాగానే విచారణ లేకుండానే నిందితుడిగా ముద్ర వేయటం వల్ల పురుషులు బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో బస్సుల్లో ప్రయాణించే పురుషులు తమ చుట్టూ కార్డుబోర్డు షీట్లను కట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఇది వింతగా అనిపించినా దాని వెనుక ఉన్న ఆవేదన చాలా పెద్దది. ఎప్పుడు ఏ మహిళ మొబైల్ కెమెరా మనపైకి తిరుగుతుందో, ఎప్పుడు మనల్ని వేధింపుల కేసులో నెట్టేస్తారో తెలియటం లేదని అక్కడి పురుషులు ఆందోళన చెందుతున్నారు. ఆఖరికి బస్సు కండక్టర్లు కూడా మహిళా ప్రయాణికులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షిమ్చితా ముస్తాఫాపై బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండటం ఆమె వాదనలో నిజాయితీ లేదని సూచిస్తోంది. అటు మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీఐజీకి ఆదేశాలిచ్చారు. ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి అతని మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కేరళ అంతటా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఈ జరిగిన సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటో యూటీవీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ మధ్య కాలంలో ఒక మహిళ బస్సులో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. నాకు తెలిసి ఆ వీడియో మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి ఆ వీడియో గురించి కనుక మనం చూస్తే, కేరళలో కోజికోడ్ బస్సు అది. అక్కడ దీపక్ అనే వ్యక్తి అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియో పెట్టడంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం నిజంగా కూడా చాలా బాధాకరం. అయితే వడకర ప్రాంతానికి చెందిన షిమ్చితా ముస్తాఫా అనే యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ బస్సు అంతా కూడా రద్దీగా ఉంది. అదే సమయంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే ఉన్న దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆమె ఆ వీడియోలో ఆరోపించారు. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వేల సంఖ్యలో షేర్ అయింది. లక్షలాది మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తిని తిట్టిపోశారు. దీంతో అవమాన భారం తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన కేరళలో పురుషుల భద్రతపై కొత్త చర్చకు దారితీసింది. ఆరోపణ రాగానే విచారణ లేకుండానే నిందితుడిగా ముద్ర వేయటం వల్ల పురుషులు బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో బస్సుల్లో ప్రయాణించే పురుషులు తమ చుట్టూ కార్డుబోర్డు షీట్లను కట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఇది వింతగా అనిపించినా దాని వెనుక ఉన్న ఆవేదన చాలా పెద్దది. ఎప్పుడు ఏ మహిళ మొబైల్ కెమెరా మనపైకి తిరుగుతుందో, ఎప్పుడు మనల్ని వేధింపుల కేసులో నెట్టేస్తారో తెలియటం లేదని అక్కడి పురుషులు ఆందోళన చెందుతున్నారు. ఆఖరికి బస్సు కండక్టర్లు కూడా మహిళా ప్రయాణికులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షిమ్చితా ముస్తాఫాపై బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండటం ఆమె వాదనలో నిజాయితీ లేదని సూచిస్తోంది. అటు మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీఐజీకి ఆదేశాలిచ్చారు. ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి అతని మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కేరళ అంతటా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఈ జరిగిన సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటో యూటీవీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి.